నల్గొండ జిల్లా కేంద్రంలో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సందర్శించారు. ఈ సందర్భంగా చుండూరు మండలం దోనిపాముల గ్రామానికి చెందిన బొప్పని రామస్వామి మంజుల దంపతులకు పుట్టిన పాపకు దీక్ష అని పేరు పెట్టారు. అనంతరం ఆసుపత్రిలో ఇబ్బందులు, వసతులపై మాట్లాడి తెలుసుకున్నారు. మన గోబీలు అట్లానే పేషెంట్ కేర్లో ఉన్నటువంటి సభ్యులు అందరికీ సంబంధించి మాట్లాడుతూ ఉన్నాం. మరి వారందరికీ కూడా ఒకటే మాట చెప్తున్నారు, మాకు రావాల్సింది 16,000, 17,000, కానీ 4-5,000 కట్ చేసుకుని ఏజెన్సీల మధ్యలో మాకు 10,500, 11,000 కన్నా ఎక్కువ వస్తలేవని చెప్తా ఉన్నారు. అది కూడా 4 నెలల నుంచి 6 నెలల మధ్య కాలంలో కూడా జీతాలు వస్తలేవని చెప్తున్నారు. నిన్న వరంగల్ పోయినప్పుడు కూడా అదే మాట్లాడింది. ఇవాళ నల్గొండ వచ్చినాక కూడా ఇదే సమస్య ఉంది. పిఎఫ్ని కూడా వాళ్ళకు ఇస్తున్నారా, ఇస్తలేరా, వేస్తున్నారా, వేయలేరా తెలియనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే, మనకు హాస్పిటల్ ఖచ్చితంగా శానిటేషన్ స్టాఫ్ కావాల్సిందే, సెక్యూరిటీ స్టాఫ్ కావాల్సిందే, పేషెంట్ కేర్ వాళ్ళు ఉండవలసిందే, డోబీలు ఉండవలసిందే. మరి వీళ్ళందరికీ సౌలతులు ఇచ్చి వాళ్ళని బాగా చూసుకుంటే వాళ్ళు ఇంకొంచెం మంచిగా ప్రజల్ని చూసుకుంటారు. కాబట్టి ఈ విషయాన్ని ఇమీడియట్ గా ప్రభుత్వం కన్సర్న్ తోని ఆలోచన చేసి వాళ్లకు రెగ్యులరైజ్ చేసే విధంగా ప్రయత్నం చేయాలని ఇప్పుడు ఏవైతే పెండింగ్ జీతాలు ఉన్నాయో వాటిని తక్షణమే రిలీజ్ చేయాలని కోరుతున్నా. ఇక్కడ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉంటారు. ఇంతమంది మీ నల్గొండ జిల్లా ఆడబిడ్డలు జీతాలు వెంకన్న కొంచెం మీరు శ్రద్ధ తీసుకొని ఒక మాట చెప్తే జల్దీ జీతాలు వస్తాయి. ఆ విధంగా ప్రయత్నం చేయవలసిందిగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. నల్గొండ